Thank you so much, Andy. I'm the CEO of European Wellness Biomedical Group Bharat, and this is my mentor, Professor Dr. Sri Dr. Mike Chan, who is the Global Chairman of the European Wellness Biomedical Group. Um, while saying so, we are coming to ఇండియాకి సెల్ థెరపీ అనే ఒక టెక్నాలజీ తీసుకొస్తున్నాం. ఇది ప్రపంచంలో ఓన్లీ 2 కంపెనీస్ దగ్గర ఉంది, ఎఫ్సిటిఐ అండ్ అనదర్ అమెరికన్ కంపెనీ. ఎఫ్సిటిఐ బేసికలీ చేసేది ఆర్గన్ స్పెసిఫిక్ సెల్స్. ఏ రోగాలైతే మనకి డయాబెటీస్, కిడ్నీ డిజీజ్, ఎల్జైమర్స్, పార్కిన్సన్స్, ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్ వేటికైతే మనం ఏమీ చేయలేము ఇంకా, అండ్ ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము, నవ్ వీ కెన్ డూ సంథింగ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ రీసెంట్గా కార్టీ సెల్ థెరపీ అని లాంచ్ చేశారు క్యాన్సర్ సెల్స్కి. అండ్ ఈ సెల్ థెరపీ అనే ఒక టెక్నాలజీ మనకి యూరోపియన్ కంట్రీస్లోను అడ్వాన్స్డ్ కంట్రీస్లో చాలా చోట్ల ఉంది. బట్ ఆ టెక్నాలజీని ఇండియా తీసుకురావాలి అనేదే మా ప్రయత్నం నెంబర్ 1. అండ్ ఆ ప్రయత్నంలో భాగంగా చాలామంది గురువులు హెల్ప్ చేశారు. ఒకటి డాక్టర్ శైలేష్ హీరానందాని గారు, who is the founder chairman of SRAM and MRAM group, who is India's biggest unicorn, and my mentor Professor Dr. Sri Dr. Mike, and our global doctoral team here, Dr. Dimitro and Dr. Simon and Dr. Olga, who are all subject matter experts in bioregenerative precision medicine. And to say a few words about my mentor, BWA Germany ki senator aina for foreign trade, and endorsing the healthcare revolution and technologies for Malaysia, Indonesia, China, now India. So ఈ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే that has 4 reasons. 1, to tell the world that we want to bring this technology to India, created an application called the Loop, where Indian scientists and doctors and global scientists and doctors can work as a common platform by exchanging the problem statements. And number 2, thanks to my mentor, ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెల్ థెరపీలో అండ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టెమ్ సెల్ థెరపీలో ఇప్పటి వరకు ఇండియన్ చాప్టర్ అనేది లేదు. నౌ మై మెంటర్ హ్యాస్ సెడ్ దట్ ఇండియన్ చాప్టర్ కూడా ఓపెన్ చేద్దాం, వేర్ ఇన్ మన డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ విల్ వర్క్ విత్ ద గ్లోబల్ టీమ్ ఆఫ్ ఫ్రమ్ జపాన్, స్విట్జర్లాండ్, యూరోప్ అండ్ అమెరికా. అండ్ దాట్ వే మనం ఇంకా ఎఫిషియెంట్గా ఇండియన్ పాపులేషన్కి అడ్రస్ చేయొచ్చు అని. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, we have a special concern for children, which is why we are launching an organization called the Lesser Child of the Greater God. ఆ మాట చెప్తున్నప్పుడు we are talking about children who has autism, cerebral palsy, down syndrome, ఎవరైతే ignored class of children ఉన్నారో వాళ్ళకి ఏమీ చేయలేమని, we can help them right now. ఈ ప్రాసెస్, ఈ ఇనిషియేటివ్ భాగంగా we are also opening an IT platform where our parents అందరూ రిజిస్టర్ చేసుకుంటే we will have an access to the technology. And third, importantly, as a CSR, corporate social responsibility towards the country, my chairman has ensured that there is a specific quota for Indian Army, Indian athletes and Indian special children. Athletes ఎందుకు అంటే we had got proposals saying that ఒక ఆధునిక శాస్త్రం వచ్చింది. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని మన దేశానికి తీసుకురావడానికి కృషి చేస్తున్న అల్లం రవితేజ్ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా, డాక్టర్ ఓల్గా, డాక్టర్ దిమిత్రి అండ్ డాక్టర్ సైమన్, వీళ్ళందరికీ కూడా మన దేశం తరపున వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పుడేమంటే మన పురాతన శాస్త్రాలు ఉన్నాయండి, మన పురాతన వేదాలు ఉన్నాయి. వేదాల్లో కూడా ఏకంగా ఒక తల పోతే ఇంకొక తల తీసుకొచ్చి పెట్టింది కూడా ఉంది. స్టెమ్ సెల్ థెరపీ కూడా ఒక అంగం పోతే ఆ అంగాన్ని మళ్ళీ పునఃసృష్టించవచ్చు. అంటే ఆఖరికి హార్ట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువగా వస్తున్న లివర్ డిసీజ్ కూడా ఆర్టిఫిషియల్ లివర్ తయారు చేసి ఏకంగా మనిషికి ఏర్పాటు చేస్తున్న రోజుల్లో అటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని మన పురాతన శాస్త్రానికి సంబంధించి, ఎందుకంటే మన వేదాలు చాలా విషయాలు చెప్తున్నాయి, వాటిని కలిపి చూడాలని కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా దాని గురించి మంచిగా చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా స్వాగతించదగ్గ పరిణామం అండి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అంటే వికలాలు అయిపోయిన వాళ్ళకి కానీ, అలాగే క్రీడాకారులకు కానీ, అలాగే పుట్టుకతోటే దివ్యాంగులుగా పుట్టిన వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా
ఉచితంగా వైద్యాన్ని అందించడానికి ముందుకు వచ్చిన సంస్థకి ముందు నేను మన దేశం తరపున కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి మన దేశానికి వస్తానంటే నేను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడిగా మీరు ఆంధ్రాకి రండి, తప్పనిసరిగా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కుదురుస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా జనసేన పార్టీది ఏంటంటే ఒక పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఈ చాలా వరకు వచ్చిన డిజార్డర్స్ అన్నీ కూడా పర్యావరణం సరిగా లేకపోవడం వల్ల కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, అలాగే మన సంస్కృతుల్ని సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలంటే మన పురాతన శాస్త్రాలని కూడా తీసుకుని వెలికి తీసి చేయాలని, అలాగే వీళ్ళందరినీ కూడా కడపలో ఉన్న సిపి బ్రౌన్ లైబ్రరీని ఒకసారి సందర్శించి, ఎందుకంటే మన దేశ ప్రధాని గారు ఆయుష్కి ఒక తాళపత్ర గ్రంథం నుంచి ఒక పత్రం తీసుకొని మంచి ఆయుష్లో మంచి మందు కనిపెట్టారు ఇప్పుడు. అలాగే అటువంటివన్నీ కూడా మన తాలూకా ఏన్షియంట్ నాలెడ్జ్ని, మన పురాతన శాస్త్రాన్ని, మన పురాతన విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో మిళితం చేసి ముందుకు వెళ్తే ప్రపంచానికి మంచి రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో నేను తప్పకుండా వీళ్ళకి ఏ రకమైన సదుపాయాలు కావాలన్నా ఆంధ్రప్రదేశ్లో అన్నిటికీ ముందుండి చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు వీళ్ళందరినీ అభినందిస్తూ, అట్ ద సేమ్ టైం మనకి ఏమైనా దీంట్లో ఇబ్బందులు రాకుండా ఉండేటట్టుగా, ఇదివరకు ఏంటంటే రీసెర్చ్ అనేటప్పుడు మనకు వందల వేల సంవత్సరాల క్రితం చూస్తే ప్రభుత్వాలు రాజులు చేసేవాళ్ళు, రాజుల తర్వాత ప్రభుత్వాలు డబ్బు ఇచ్చేవారు రీసెర్చ్కి. ఇప్పుడు రీసెర్చ్ అనేది పక్కన పడేసి మనమంతా కూడా ఉచితాల మీద వెళ్ళిపోతున్నాం. ఉచితాల మీద కాకుండా మనం కొద్దిగా రీసెర్చ్ మీద డబ్బు పెడితే ఆ రీసెర్చ్ వల్ల చాలా వరకు మన బాధలు తగ్గుతాయి, భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళందరితో కలిసి ముందు డిస్కస్ చేయడం ప్రారంభించాం. తప్పనిసరిగా ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే దేశ ప్రధాని దగ్గర నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అందరం కలిసి ఒక కొత్త మెడికేషన్ని మనం స్వాగతిస్తున్నాం, కొత్త రకమైన మెడికల్ టెక్నాలజీని మనం స్వాగతిస్తున్నాం. అందరికీ కూడా మీడియా తరపు share our vision and share our philosophy. I personally am a great admirer of Indian culture and Indian history. It happened that I have quite tight connections with India because around 20 years ago I was lecturing to a lot of Indian students, same as my colleague, Professor Olha. I believe that she even lectured more, because I left my country a long time ago to relocate to Asia, and I was living and working in Malaysia for 15 years, and that's where I met Dr. Sri Professor Mike Chan, and about a decade ago I've joined his group, and it's a great privilege for me, and we have joined forces together in a fight, and I believe it's a noble fight. Make India already the generic drugs of the world, the producer, to another level. And since the government of India, together with the Prime Minister of India, has been molding the situation of cancer therapy with CAR T cells, that means immunology is very important. And being us as one of the world, in fact, we are the world's largest manufacturers of immunodrugs, raw materials. We call it active pharmaceutical ingredients of the thymus gland, which is the immunodrug with thousands of publications on super boosting your immune system. Your immune system starts to go down after 60 because the thymus gland born bigger than your heart, which is producing the T cells or the immune cells, is totally gone after 60. So because of that, you must complement with the immunodrugs. During the COVID, the Chinese government was saying very well that they did it successfully, treating COVID patients with TCM, traditional Chinese medicine. But they also do it together in supplementation and complementation with thymus therapy, but they were doing it with synthetic thymus. And here we are the world's largest manufacturer in Germany, and the only one approved by the European Pharmacopoeia for these drugs or these raw materials. It's high time to bring them down to India because the labor cost in India will be the cheapest of the world. So why don't we produce this instead of producing in a advanced country where the cost is all in the labor cost? So this is what we want to do here. And again, education is a must for all the doctors of the world. We will provide the best education, and we have to work hand in hand. So in other words, India will benefit in terms of biotechnology. Indians will benefit in terms of education. India will benefit in terms of saving in costs. And India will have an extra income by exporting the drugs out of India.
And what about the rich in India? They have been going out of the world for their cancer therapies or all kinds of therapy. Why don't we make India the immuno center of the world, the immunology center of the world? And we can do that in line with your Prime Minister wishes to make India to treat cancer patients, because cancer is one of the most expensive drugs for all the patients. Okay, and 1 out of 4 or 5 of us after 60 could be a patient for cancer, a potential patient of cancer. And this cause is killing. So it's high time to do this, set this as a center of excellence for education, for the academy, center of excellence for the non-physician too, to learn more about their health, work hand in hand with the government of the world, the health authority, to provide education. Example, today we have liver day. Then we talk about liver to all the non-public, how to take care. Diabetes day, we talk about.